కేటీఆర్. కేటీఆర్ ఎందుకు? ఐటీ హబ్ ఇంకా ఏమేమి డెవలప్ చేశారు? అంటే మెయిన్గా ఇప్పుడు యూత్కి కావాల్సింది ఏంటి అంటే మన సమాజానికి కావాల్సింది ఏంటంటే ఐటీ పరంగా డెవలప్మెంట్ ఉంటే కంట్రీ డెవలప్ అవుతుంది. సో ఐటీకి కావాల్సిన ఏవేవైతే కావాల్సినవి అన్ని కేటీఆర్ గారు ఫుల్ఫిల్ చేసిండు. అందుకు కేటీఆర్ గారిని చూస్ చేసుకుంటారు. ఇంకా 2 లీడర్స్ ఉన్నాయి, ఎందుకు చూస్ చేయలేదు? ఎందుకు చూస్ చేయలేదు అంటే వాళ్ళు తక్కువ లీడర్స్ అని ఏం కాదు, కాకపోతే ఇనిషియల్గా తెలంగాణకు బాగా బిగినింగ్ అవసరం ఉన్న టైంలో డెవలప్ చేసింది కేసీఆర్ ఐటీ పరంగా. ఇంతకుముందు చంద్రబాబు ఎట్లయితే చేసిండో చంద్రబాబు తర్వాత దాన్ని అట్లే క్యారీ ఫార్వర్డ్ చేసింది కేటీఆర్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, అది ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతుందో చూడాలి. ఇంకా మనం అందరిలో పాజిటివ్ ఉండవు, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. నెగిటివ్స్ ఏమున్నాయి? నెగిటివ్స్ అంటే అవి మనం డైరెక్ట్ చెప్పలేము కదా, చాలా ఉంటాయి నెగిటివ్స్ కూడా. ఈయన మీద అంటే రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేయలేదు, తర్వాత అంటే ఉన్నప్పుడు చేసిండు డెవలప్మెంట్స్, కాకపోతే స్పెసిఫిక్ ఏరియాస్ చేసిండు, అన్ని ప్లేస్లలో చేయలేరు. ఇంకోటి ఏంటంటే అది మొత్తం ఫ్యామిలీ పరంగా వచ్చిన పొలిటీషియన్స్ కాబట్టి వాళ్ళని ఏమన్నలేదు. ఇంకొకరు ఈయన ఉన్నారు, ఈయన రిలీజియస్ పరంగా చేస్తారు ప్రచారం అని. రిలీజియస్ పరంగా అని కాదు, ఎవరికైనా ఉంటుంది కదా, నా దేశంలో నా వాళ్ళు ఉండాలి అని ఎవరికైనా ఉంటుంది. దానిలో ఆ విషయంలో తప్పు పట్టలేము ఆయన. సో మీరు లాస్ట్ టైం ఎవరికి ఓట్ చేశారు? నోటా. ఈసారి ఎవరికి ఇస్తారు? అది చెప్పొద్దు, వేసిన తర్వాత మాట్లాడచ్చు దాన్ని. అంటే మీరు ఓట్ ఇలా వేస్ట్ ఎందుకు చేస్తున్నారు? వేస్ట్ అని అంటే మా ఏరియాలో ఉన్న లీడర్స్ కరెక్ట్ అని మాకు అనిపించలేదు, అందుకని మేము ఎవరికి వేయలేదు. అంటే డెవలప్మెంట్ లేదు వాళ్ళ సైడ్, ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళది వాళ్ళు చూసుకుంటున్నారు. ఏం డెవలప్మెంట్ కావాలి? రోడ్స్ అంటే విలేజెస్లో రోడ్స్ కానీ ప్రాపర్ హాస్పిటల్ కానీ స్కూలింగ్ కానీ మినిమం అవి ఉండాలి కదా. ఇంతవరకు రాలేదు అసలు ఇప్పటివరకు రాలేదు. రూలింగ్ పార్టీ ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్. ఇంతకుముందు టీఆర్ఎస్ కంటిన్యూస్గా 10 years నుంచి టీఆర్ఎస్ ఉంది, ఇప్పటివరకు అయితే రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, అంటే ఇప్పుడే కదా పార్టీ ఫామ్ అయింది, గవర్నమెంట్ ఫామ్ అయింది, అంటే వెయిట్ చేసి చూడాలి ఇంకేమైనా డెవలప్ అవుతుందో కాదు. అంటే రోడ్స్, స్కూల్స్, హాస్పిటల్ ఇలాంటివి ఏం లేవా? లేవు. ఎక్కడ మీది? మహబూబ్ నగర్ దగ్గర మక్తల్, మహబూబ్ నగర్ డిస్టిక్. అంటే ఇప్పుడు యునైటెడ్ మహబూబ్ నగర్, ఇప్పుడు నారాయణపేట డిస్టిక్. ఏం డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్? ఏముంది, ప్రాపర్ రోడ్స్, స్కూలింగ్, హాస్పిటల్స్, బేసిక్ 3 కదా ఎవరికైనా కావాల్సినవి, అవి ఉంటే చాలు. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, దేన్ని చూస్ చేసుకుంటారు? బండి సంజయ్. ఎందుకు? బీజేపీ అని. అంటే పార్టీని చూసి మీరు పర్సనల్ని ఎలా జడ్జ్ చేస్తున్నారు? అంటే అలా అని కాదు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బీజేపీ ఈజ్ ద బెస్ట్ గవర్నమెంట్. సో ఆబ్వియస్లీ ఐ విల్ ఫాలో ద. వై నాట్ కాంగ్రెస్? వై నాట్ రేవంత్ రెడ్డి గారు? అలా అనేం కాదు, అంటే పర్సనల్లీ ఐ లైక్ బీజేపీ. ఎవరిని చూస్ చేసుకుంటారు మీరు? కేటీఆర్ గారినా, రేవంత్ రెడ్డి గారినా, బండి సంజయ్ గారు? ఆంధ్రలో కేటీఆర్. ఎందుకు? కేటీఆర్ ఉండడం వల్లనే కొంచెం తొందరగా డెవలప్ అవుతుంది. ఏదన్నా కూడా కొంచెం డెవలప్మెంట్స్ జరిగాయి. సిటీ కూడా ఇవాళ ఇంత తొందరగా డెవలప్ అయిందంటే 10 yearsలో ఆయన చేసినంత ఏ పార్టీ కూడా చేయలేదు. ఒక బీజేపీ వస్తే కూడా చేస్తుంది అనుకుంటా, కానీ కేటీఆర్ చేసినంత తొందరగా అయితే ఎవరు కూడా చేయలేరు. అంటే అందరిలో పాజిటివ్స్ ఉండవు, కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి కదా. కొన్ని ఉంటాయి కానీ మనకైతే ఇప్పుడు నాకు అయితే ఇంతవరకు ఏం నెగిటివ్ అనిపించలేదు. మీకు డెవలప్మెంట్ జరిగింది అనుకుంటారు? నాకైతే డెవలప్మెంట్ జరిగాయి. దేని విషయంలో అయినా కొన్ని అయితే జరిగినాయి కదా, నాకు కొంచెం పర్సనల్ మ్యాటర్స్లో వాటిలో వీటిలో జరిగినాయి. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు లీడర్స్ ఉన్నారు కదా, ఎందుకు చూస్ చేయలేదు? రేవంత్ రెడ్డి అయితే నేను చూస్ చేయను, ఎందుకంటే ఆయన వస్తే డెవలప్మెంట్ ఉండదు, ఏముండదు. ఇప్పటికీ మాది వచ్చేసి విలేజ్ అనమాట. విలేజ్లో టైంకి కరెంట్స్ ఉండట్లేవు చక్కగా. ఇంకోటి ఏంటిదంటే ఆ లీడర్స్ కూడా కొంచెం బాగా ర్యాష్గా ఉంటారు. పోలీస్ వాళ్ళు కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో పోలీస్ వాళ్ళు అనేది కూడా కొంచెం అరాచకం ఎక్కువైంది, పోలీస్ వాళ్ళది కూడా. అంతే, ఏం లేదండి. పోలీస్ వాళ్ళు హరాస్మెంట్ ఎందుకు అంత ఎక్కువైంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే అంత అరాచకంగా లేరు, ఇప్పుడైతే కొంచెం బాగా ఓవర్ చేస్తారు వాళ్ళు కూడా. ఏదన్నా నార్మల్గా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రూల్స్ ప్రకారం పోయి కొంచెం రూల్గా మంచిగా ఉండేది. కాంగ్రెస్ పార్టీ వచ్చిందన్నదే సరే, పార్టీ అనేదే కాకపోవచ్చు కానీ కొంచెం వాళ్ళు కూడా బాగా రూట్గా బిహేవ్ చేస్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కొంచెం నాకైతే నచ్చడం లేదు. ఇప్పుడు పోయినసారి ఎవరికి ఓటు వేశారు? బీఆర్ఎస్కే. ఈసారి ఎవరికి వేస్తారు? ఈసారి కూడా బీఆర్ఎస్, ఎప్పుడైనా బీఆర్ఎస్. ఈసారి డెవలప్మెంట్ జరుగుతుందా తెలంగాణలో అనుకుంటున్నారా? బీఆర్ఎస్ వచ్చినా జరుగుతుంది, బీజేపీ వచ్చినా జరుగుతుంది. ఒక కాంగ్రెస్ ఉంటే మాత్రం ఉన్నది కూడా పోతుంది. అంతే అంటారు. రైట్.